ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అమ్మగారు అమ్మగారు చూసుకోలేదు అమ్మగారు. ఏయ్ పున్నమిని కొడతావేంటి? ఏమైంది పున్నమి, ఏమైంది? మయూకమ్మ కళ్ళల్లో పొరపాటున పసుపు పడింది అయ్యగారు. పసుపే కదా, ఏం పర్లేదు, నువ్వు ఊరుకో. నా కళ్ళు మండుతున్నాయి. ఈ మనసులో పెట్టుకొని ఇలా చేసావు పున్నమి. కావాలని చేయలేదు అమ్మగారు, చూసుకోలేదు. పున్నమి చూసుకోలేదని చెప్తుంది కదా, అయినా ఎందుకు అరుస్తున్నావు? కళ్ళల్లో పడింది పసుపే కదా, నీళ్ళతో కడుక్కుంటే పోద్ది. పండగ పూట ఏంటి గొడవ? అంటే మీకు నేను బాధపడ్డా పర్లేదు, కానీ పున్నమి మాత్రం సంతోషంగా ఉండాలా? అసలు ఏమనుకుంటున్నారు మీరు? అసలు ఏమైంది? ఏమైందా? ఈ పున్నమి నా కళ్ళల్లో పసుపు కుట్టింది. నా కళ్ళు పోయేలా ఉన్నాయి. కానీ పెదనానేమో దీన్ని వెనకేసుకుని వస్తున్నాడు. వకీల్ సాబ్ పొరపాటున పడింది. వకీల్ సాబ్ కావాలని చేయలేదు. చూసుకోలేదంటుందిగా మయూక, వదిలే. నువ్వు కూడా ఏంటి పృథ్వీ పున్నమికే సపోర్ట్ చేస్తున్నావు? నా గురించి ఎవరు ఆలోచించరా? నన్ను బాధ పెట్టినందుకు దేవుడు నీకు తగిన శాస్తి చేస్తాడు. నువ్వు కోరుకున్న కోరికలు నెరవేరకుండా చేస్తాడు. మయూక, ముందు వెళ్ళి ఫేస్ వాష్ చేసుకో, వెళ్ళు. ఎప్పుడు ఏదో గొడవ. మయూక, అమ్మ పున్నమి, నువ్వేం మనసులో పెట్టుకోకమ్మా ఇవన్నీ. ఈరోజు శివరాత్రి కదా, ఉపవాసంతో పూజ చేసి రాత్రికి జాగరణతో ఉండి ఉపవాసం తీర్చుకుంటే శివయ్య కోరిన కోరిక తీరుస్తాడని కమలి చెప్పేది. నేను కూడా కోరుకుంటాను, నువ్వు కూడా కోరుకో. శివయ్య, మా జాబిల్లి త్వరగా ఇంటికి రావాలి. జాబిల్లితో పాటు పున్నమి కూడా మాతోనే ఉండాలి. నాకున్నదొక్కటే కోరిక గారు, మీకు తోడుగా జాబిల్లి రావాలి. మా అమ్మకి తోడుగా మా నాన్న రావాలి. మా నాన్న వస్తే అంతే చాలు. పున్నమి, నేను చెప్పాను కదా నీ కోరిక నెరవేరుతుందని. చూసావా, నీ కోరిక నెరవేరుద్దని శివుడు కూడా ఈ దండేసి తన రూపంలో చెప్పాడు. అమ్మా, ఖచ్చితంగా నీ కోరిక నెరవేరిపోద్ది. మా నాన్న మా దగ్గరికి వస్తున్నాడా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.